ఈరోజైతే నేను జొన్న రవ్వతోటి జొన్న జావ తయారు చేశానండి. అదే జొన్న నూక లేదా అంటాం కదా! అది అనమాట. అయితే ఫస్ట్ దీనికోసం నేనేం చేశానంటే, జొన్నలు తీసుకొని శుభ్రంగా మనకెన్ని కావాలంటే అన్నండి. నేనైతే ఇది ఒకేసారి 3 కేజీల జొన్నలనమాట తయారు చేసి పెట్టుకుంటున్నాను. పౌడర్ అనేది తయారు చేసి పెట్టుకుంటే మనకి డైలీ ప్రాసెస్ కాకుండా, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి, దానికోసమని నేను ముందుగా ఒక 3 కేజీల జొన్నలు తీసుకున్నాను. వాటినైతే శుభ్రంగా 3 సార్లు అయితే కడుక్కోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న డస్ట్ అంతా మనకి పోవాలి కదా! ఆ తర్వాత నీళ్లు పోసి ఇదిగో చూడండి రేత్రంతా నానబెట్టాను నేను. అలా వదిలేసామంటే మనము ఇక ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆ పైనున్న నీళ్ళన్నీ కూడా మళ్ళీ తీసేసి ఇంకొకసారి క్లీన్ చేశానండి. ఇంకేమైనా డస్ట్ ఉన్నా పోయిద్ది కదా! ఆ తర్వాత ఏం చేశానంటే, ఆ తర్వాత శుభ్రంగా అవన్నీ వాటర్ అన్నీ తీసిన తర్వాత ఆ జొన్నలన్నిటిని ఏంటంటే మనకి ఎండలో ఆరబోసుకోవాలండి. ఫస్ట్ నేనైతే ఇంట్లో నీడలోనే ఆరబోస్తున్నాను. తడంతా కొద్దిగా ఆరిన తర్వాత పైకి తీసుకెళ్దాంలే అని. లేదంటే డైరెక్ట్‌గానే ఎండలో పోసుకోవచ్చు. ఆ గిన్నెలో మనకి వాటర్ ఉంటది కాబట్టి కొద్ది కొద్దిగా అలా తీసి ఆరబోస్తున్నానండి నేను. అవి అంతా మనం శుభ్రంగా మనం వేసుకున్నటువంటి ఆ క్లాత్ మీద ఈ నీళ్ళనేవి ఏమీ లేకుండా నీట్‌గా ఆరబెట్టుకోవాలండి. వాటన్నిటిని మనం అలా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో వేస్తే ఏందంటే మనకి తొందరగా అవి ఎండుతాయి. నీడ పట్టున ఏందంటే కొంచెం నిదానంగా టైం పట్టిద్ది. అలా మనకి అవి మొత్తము తేమ అనేది లేకుండా ఎండిపోవాలండి. ఎప్పుడైతే అవి మనకి బాగా ఎండిపోతాయో అప్పుడు అవి మనకి రెడీ అవుతాయన్నమాట. కానీ టైం తీసుకుంటాయండి ఈ జొన్నలనేవి ఎండడానికి. నేను అలా కొంచెం నీడ పట్టున ఆరబెట్టిన తర్వాత వాటిని తేమ అంతా అయిపోయిన తర్వాత అలా గిన్నెల్లో తీసుకొని ఎండలో పెట్టానండి. మనం డైరెక్ట్ ఎండలో పెట్టేసుకుంటే అసలు నీట్‌గా ఎండిపోతాయండి. ఒక్క రోజులోనే మనకి తయారవుతాయి. నీడ పట్టున లేట్ అయ్యిద్ది. తర్వాత ఏం చేశానంటే నేను వాటిని మరబట్టించడానికి అని చెప్పేసి పిండి మర దగ్గరికి తీసుకెళ్ళానండి. వాళ్ళ దగ్గరైతే మనకి పౌడర్ కావాలన్నా అదే మనము ఈ జొన్నలు ఏందంటే మనము అందరూ మర దగ్గరికి తీసుకెళ్ళినోళ్ళు మిక్సీలో కూడా వేసుకొని మనం బరగ్గా తయారు చేసుకోవచ్చు. బట్ మర దగ్గర ఏందంటే మనకి కటింగ్ నీట్‌గా వచ్చిద్ది కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్ళాను. దాంట్లో నేను కొద్దిగా అయితేనేమో పౌడర్ లాగా మెత్తటి పౌడర్ తయారు చేయించి పెట్టుకున్నానండి. ఇక మిగతాది ఏందంటే ఒక 2 కేజీలంతా నాకు బరక కావాలి అని చెప్పి అలా చేయించేసుకొని ఒకేసారి నీట్‌గా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎండలకి ఏందంటే జొన్నలు అనేది మనకి ఆరోగ్యానికి ఈ బీపీ, షుగర్ తగ్గించడమే కాకుండా మనకి చలవ చేసిద్దండి. దానికోసమని నేను ఒకేసారి కొంచెము 3 కేజీలంత క్వాంటిటీ తయారు చేసుకుంటున్నాను. చూడండి చక్కగా మనకి ఎలా నీట్‌గా ఇదైతే నాకు బరక కోసం తయారు చేస్తున్నారు అతను. వాటినన్నిటిని అలా మనం మరబట్టిచ్చేసుకొని తెచ్చుకున్నామనుకోండి, ఇక వాటిని అవి కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి నేను ఆ పౌడరు అవన్నీ గూడా ఏందంటే కొంచెము గాలికి ఆరబెడతాను ఇంటికి తీసుకొచ్చి. అప్పుడేందంటే మనకి ఆ మెషిన్ నుంచి వచ్చిన వేడంతా గూడా చల్లబడిన తర్వాత మనము దాన్ని జాగర్ జేసుకోవచ్చు. చూడండి అట్లా బరకగా ఆడిచ్చేసుకున్నామనమాట. దాంట్లో ఈరోజైతే నేను ఒక గ్లాస్ పిండి తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్ళనమాట. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పిండిలో మనం తీసుకున్నాం గదా! దాంట్లో ఆ గ్లాస్ వాటర్ ఏసేసి నేను కలిపి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఏం చేస్తానంటే మనము ఏ గిన్నె అయినా తీసుకోవచ్చండి. కొంచెం మందంగా ఉన్నది. ఆ గిన్నెలో ఏందంటే 2 గ్లాసుల నీళ్లు పోసేసుకొని మొత్తం మన దీని ప్రిపరేషన్‌కి ఏందంటే ఒక గ్లాసు పిండికి లేదా అది రవ్వకండి జొన్న రవ్వకి మనకి 3 గ్లాసులు నీళ్ళైతే సరిపోతాయి. నేను 2 గ్లాసులు వాటర్ అనేది నేను ఆ గిన్నెలో పోసేసుకొని వాటిని కొద్దిగా మరలనిచ్చాను. కొద్దిగా మరలిన తర్వాత ఏందంటే కొంచెం కల్లుప్పు అనమాట. కొద్దిగా ఏసేసి వాటిని కూడా మనకి తొందరగానే కరిగిపోద్దండి. ఎందుకంటే హాట్ వాటర్ కదా! దాంట్లో అలా కలబెట్టేసేసుకుంటే మొత్తం కరిగిన తర్వాత కొంచెం వాటర్ బాగా తెర్లాలండి. కొద్దిగా తెర్లిన తర్వాత ఏందంటే, మనం ఈ రవ్వ అనేది కలిపి పెట్టుకున్నాం కదా! జొన్న రవ్వ అనేది దాన్ని ఆ నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న దాన్ని దాంట్లో పోసేసేసుకుంటే డైరెక్ట్‌గా ఎయొచ్చు కానీ ఏందంటే ఉండలు కడతాయండి. అందుకని మనం ఏందంటే ముందు కలిపి పెట్టుకుంటే దాంట్లో పోసేసుకొని నేనైతే అంత మీడియం ఫ్లేమ్ కూడా కాదండి. సన్న సెగ పెట్టి దాని మీదే ఉడకనిచ్చాను. అలా కనీసం ఒక 15-20 నిమిషాలు చక్కగా ఉడకాలండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అనమాట. క్వాంటిటీ ఎక్కువైతే కనీసం ఒక 40 నిమిషాలన్నా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఏంటంటే మనం కలబెట్టుకుంటా ఉంటే అడుగనేది అంటకుండా ఉంటది.
దీంట్లో ఏంటంటే కొంచెం మెత్తటి రవ్వ కూడా వచ్చింది కదా మనకి మిషన్లో, దానివల్ల ఏంటంటే తొందరగా అడుగంటుతున్నట్టు ఉంటుంది. కానీ ఏంటంటే మనం నానబెట్టినడం వల్ల అది తొందరగా ఉడికిద్దండి. ఒక రేత్రంతా నానింది కాబట్టి, నానిన దాన్ని మనం బరబట్టించాం కాబట్టి అది నీట్‌గా ఉడికిద్దనమాట. అలాగా మనము అది దగ్గర పడేదాకా అనమాట. నేనైతే ఒక 20 నిమిషాలు గట్టిగా ఉడకనిచ్చాను. క్వాంటిటీ ఎక్కువైతే దాన్ని బట్టి ఇంకొక 40 నిమిషాలు అట్లా ఉడకబెట్టుకోవాలండి. అలా ఆ విధంగా మనం గనక చక్కగా ఉడకనిచ్చేసుకుంటే దగ్గర పడిపోతుంది చూడండి. అలా దగ్గర అయ్యింది అంటే ఇక మనకి రెడీ అవుతున్నట్టు లెక్కనమాట ఇది. దీన్ని మనం సంగటికైనా చేసుకోవచ్చు, జావగా అయినా చేసుకోవచ్చు. దీన్ని నేనేందంటే మనం కొంచెము ఇంకొంచెం తేమగా ఉన్నప్పుడు అంటే దగ్గర పడేదే కొంచెము పల్చగా ఉన్నది ఉన్నప్పుడు మరీ చిక్కన అవ్వకుండా ఆఫ్ చేసుకుంటే అప్పుడేందంటే అలా గట్టి పడిపోతుందనమాట మనకి. చూడండి ఇందాక చూసినప్పుడు ఎంత జావగా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇక దీంట్లో ఏందంటే మనం మజ్జిగ డైరెక్ట్‌గా అయినా తీసుకోవచ్చు. లేదా కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఎంత కావాలి అంటే అంత మనకి దానికి సరిపడా మజ్జిగేసి కలుపుకొని అలా తీసుకోవడమేనండి. అంతే అండి. ఈ ఎండలకి చలవనిచ్చేటువంటి జొన్న జావ అనేది మనకి తయారైపోతుందండి. ఎంతో రుచిగా కూడా ఉంటుంది.